ఇప్పుడు లేని విధంగా రవాణా సంస్థ కుదేలైపోయింది. క్వార్టర్ ట్యాక్స్ 33.20 ఉండేదండి, ఇప్పుడు 41.70 అయిందండి. గ్రీన్ ట్యాక్స్ 1 ఇయర్ కి వచ్చి 200 ఉండేదండి, 41.70 డబల్ క్వార్టర్ వేసి ఇప్పుడు 83.40 చేశారండి దాన్ని. మాకు నెలకు వచ్చేటప్పటికి ఇక్కడ వ్యాపారం చూస్తే వ్యాపారాలు లేవండి, అన్ని రోడ్లు చూస్తే రోడ్లు బాగాలేదు. డీజిల్ రేటు విపరీతంగా పెరిగిపోయింది, అసలు తగ్గిందే లేదండి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లారీ ఓనర్ జీవితం ఎలా రోడ్డు బాల్ అయిపోయిందండి. ట్యాక్స్ ఇంత కదా పెంచలేదండి చంద్రబాబు నాయుడులో కానీ ఎప్పుడు కూడా ట్యాక్స్ పెంచలేదండి. ఆ ట్యాక్స్ని కూడా ఇప్పుడు డబల్ చేసాడు. ట్యాక్సీ 2,000 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టి గ్రీన్ ట్యాక్సీ దానికి కలిసి 60,000 రూపాయలు అవుతుందండి బేక్ అవ్వాలంటేనే. మరి బేకింగ్ ఎక్కడ చేసి ఈ బళ్ళు ఎక్కడ చెప్తాడు లోకల్ బళ్ళు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 200 రూపాయలు ఉన్న లేబర్ ట్యాక్స్ ని 1500 చేస్తే మేము అందరం చాలా గోల పెట్టాం. అదే ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో 28,000, 26,000, 18,000 మోడల్ బట్టి లేబర్ ట్యాక్స్ కట్టవలసిన పరిస్థితి మరి తీసుకొచ్చారు. ఈఎంఐలు కట్టుకోవాలంటే సరైన లోడింగ్ ఉండాలి, డీజిల్ రేట్ కరెక్ట్ ఉండాలి. డీజిల్ రేటు 100 రూపాయలు ఉంది, పక్క రాష్ట్రంలో 12 రూపాయలు తక్కువ ఉన్నదండి. 86 రూపాయలు ఉంది కర్ణాటకలో, మరి మహారాష్ట్రలో, యూపీలో కూడా చాలా తక్కువ ఉంది. మరి పక్క రాష్ట్రాల్లో తగ్గించి ఉన్నప్పుడు మరి ఈ రాష్ట్రంలో ఎందుకు తగ్గించట్లేదో మరి మాకైతే అర్థం కావట్లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు.